గతంలో ఎప్పుడూ లేదు. అంటే ఈ ఒబేసీ ఇంత పర్సెంట్ పీపుల్‌కి ఉండడం గానీ, ఆ ఒబేసీతో పాటు మిగతా సమస్యలు గూడా తలెత్తున్నాయి. ఈ ఒబేసిటీ ఇంత ఘోరంగా పెరగడం గల కారణం ఏంటి? సో, మనం ఎప్పుడు గుర్తించాలి? ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల అట్‌లీస్ట్ మనం మన పిల్లల విషయంలో గానీ జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది? ఒక 3 థింగ్స్ అండి విచ్ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఈ ఒబెసిటీ ఎక్కువ అవడం దానికి. ఒకటి ఏంటంటే పేయింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయింది. సో విచ్ మీన్స్ రకరకాల ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాము, బయటకెళ్ళి తిందాము. సో అవుట్ సైడ్ ఈటింగ్ కొంచెం పెరిగింది కంపేర్ టు వాట్ ఇట్ వాస్ బిఫోర్. ముందు అందరూ హోమ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. బయట ఫుడ్ తినేటప్పుడు ఏమవుతుందంటే మీకు కంట్రోల్ లేదు కదా, ఎంత ఆయిల్, ఎంత స్పైసెస్, సాల్ట్, సాసెస్, అవన్నీ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఎంత యూజ్ చేస్తున్నారు, మీకు అది కంట్రోల్ లేదు. సో అది కొంచెం వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్స్ అండి. సెకండ్ ఏంటంటే కన్వీనియన్స్ ఫుడ్స్, దే ఆర్ అన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. అవి అవసరం మనకి, బికాస్ ఎవ్రీబడీస్ లైఫ్ హెస్ బికమ్ సో ఫాస్ట్ పేస్డ్. ఇప్పుడు కన్వీనియన్స్ ఫుడ్ అవసరం, కానీ దాట్ ఈస్ అనదర్ రీజన్ వై ఒబేసిటీ కుడ్ ఆల్సో బీ ఇంక్రీజింగ్. ప్రాసెస్ ఫుడ్స్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రిపేర్ సంథింగ్ విత్ నో ప్రిజర్వేటివ్స్ అండి. కొంచెం అయినా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ దే సే నో షుగర్, ఫ్యాట్ పెరుగుతుంది ఆ పర్టికులర్ ఫుడ్లో. సో న్యూట్రిషన్ లేబులింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం వెన్ వీఆర్ బయింగ్ థింగ్స్. అండ్ ద థర్డ్ థింగ్ ఐ ఫీల్ ఇట్స్ లైఫ్ స్టైల్. ఇప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, మైండ్ సరిగా లేకపోవడం వల్ల ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఇస్ కంఫర్ట్ ఫుడ్ ఏంటి అని ఫస్ట్ మైండ్ గోస్ టువర్డ్స్ దట్. చాక్లెట్స్ లేకపోతే కేక్స్ ఆర్ ఎక్కువ బిర్యానీ ఆర్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అది కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంటుంది. సో ఆ టైంలో పోర్షన్ కంట్రోల్ అనేది జస్ట్ గోస్ అవుట్ ద విండో అండి. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ అనదర్ రీజన్ వై ఒబేసిటీ మైట్ బి ఇంక్రీజింగ్ రైట్ నౌ. సో దీస్ 3 థింగ్స్ ఐ ఫీల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ మెయిన్లీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.